Hi everyone, welcome to Swami Current Affairs Classes YouTube ఛానల్. ఈరోజు క్లాస్లో మనం 2024-25కి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి మధ్యాంతర బడ్జెట్టు కేంద్ర మధ్యాంతర బడ్జెట్టు 2024-25కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనం చూసుకుందాం. ఈ యొక్క మధ్యాంతర బడ్జెట్లో కేంద్రం నూతనంగా ప్రారంభించబోతున్నటువంటి పథకాలు ఏంటి, వేటికి సంబంధించి ఆ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్, అలాగే ముఖ్యమైనటువంటి కేటాయింపులు అవన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా చాలా నీట్గా అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ అలాగే గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మనకి మధ్యంతర బడ్జెట్ నుంచి మ్యాక్సిమం ఒక 4-5 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన స్వామి కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉందండి. స్వామి కరెంట్ అఫైర్స్ అనేటువంటి యాప్ ప్లే స్టోర్లో ఉంది. మొత్తం గత 13 నెలల కరెంట్ అఫైర్స్ నోట్స్ అద్భుతంగా మీకు అందులో అందుబాటులో ఉంది. కాబట్టి స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 2023 జనవరి నుంచి డిసెంబర్, అలాగే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందులో అందుబాటులో ఉండడం జరుగుతుంది. కేవలం 200 రూపాయలకే. క్లాస్లోకి వెళ్ళిపోదాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మధ్యంతర బడ్జెట్ 2024-25కి గాను ప్రవేశపెట్టినటువంటి తేదీ ఎప్పుడంటే, ఎప్పుడు కూడా కేంద్ర బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈమె వరుసగా 6వసారి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6వసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి 2వ వ్యక్తిగా ఈమె రికార్డు నెలకొల్పడం జరిగింది. అలాగే మన స్వతంత్ర భారతదేశానికి సంబంధించి ఇందిరాగాంధీ మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి అయితే, ఇందిరాగాంధీ తర్వాత 2వ మహిళా ఆర్థిక మంత్రిగా ఈమె ఈ యొక్క మన నిర్మలా సీతారామన్ గారు ఘనత సాధించడం అనేది జరిగింది. అయితే ఈ మధ్యంతర బడ్జెట్లో ఆమె ఎంత సమయం ప్రసంగించారంటే 58 నిమిషాలు ప్రసంగించడం అనేది జరిగింది. 58 నిమిషాలు ప్రసంగించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అత్యధిక సమయము బడ్జెట్ ప్రసంగం అంటే 1947 తర్వాత నుంచి బడ్జెట్ ప్రసంగాలను మనం గమనించినట్లయితే అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం ఎవరిది రికార్డు ఉంది అంటే నిర్మలా సీతారామన్ గారిదే. 2020లో ఈమె ఈ బడ్జెట్ ప్రసంగం అనేది 2 గంటల 40 నిమిషాల పాటు చేయడం జరిగింది. అయితే 2024-25కి సంబంధించి ఈ యొక్క కేంద్ర మధ్యంతర బడ్జెట్ మొత్తం ఎంత ప్రవేశపెట్టారంటే, ఎంత విలువ అంటే వెరీ ఇంపార్టెంట్, 47,65,768 కోట్లు. 47,65,768 కోట్లు మొత్తం ప్రవేశపెట్టడం జరిగింది. 47.65 lakh crores అనమాట. నెక్స్ట్ రెవెన్యూ వసూళ్ళు. ఇందులో రెవెన్యూ వసూళ్ళు ఎంతగా అంచనా వేశారంటే 30,01,274 కోట్లు. 30 లక్షల కోట్లు రెవెన్యూ వసూళ్ళు. రెవెన్యూ వ్యయము 36 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. మూలధన వసూళ్ళు 17,64,494 కోట్లు. మూలధన వ్యయము 11,11,111 కోట్లు. 11,11,111 సింపుల్. మూలధన వ్యయం అనేది 11,11,111. మూలధన వసూళ్ళు 17.64 lakh crores అనమాట. నెక్స్ట్ అయితే ముఖ్యమైనటువంటి కేటాయింపులు ఏ రంగానికి ఎంత కేటాయించారనేది మనం ఈజీగా చూసుకుందాం. వ్యవసాయము దాని అనుబంధ రంగాలకి ఎంత కేటాయించారంటే 1.27 లక్షల కోట్లు. వ్యవసాయము దాని అనుబంధ రంగాలకి 1.27 లక్షల కోట్లు కేటాయించారు. అయితే ఈ వ్యవసాయ అనుబంధ రంగాలకి మొత్తంగా 1.27 లక్షలు కేటాయిస్తే అందులో PM కిసాన్ పథకానికి అంటే కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా
2000 చొప్పున 6000 సాయం అనేది అందించడం జరుగుతుంది రైతులందరికీ కూడా. ఆ యొక్క పీఎం కిసాన్ పథకానికి 2024-25కి సంబంధించి 60,000 కోట్లు కేటాయించడం జరిగింది. పీఎం కిసాన్ 60,000 కోట్లు. నెక్స్ట్ ఆహార శుద్ధి పరిశ్రమలకి 3,290 కోట్లు, మత్స్యశాఖకి 2,584 కోట్లు, అలాగే పశు సంవర్ధక పాడి పరిశ్రమలకి 4,521 కోట్లు, అలాగే వ్యవసాయ పరిశోధన విద్యా విభాగానికి 9,941 కోట్లు, 9,941 కోట్లు, సహకార శాఖకు 1,183 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క కేటాయింపుల్లో ముఖ్యమైన గత సంవత్సరానికి సంబంధించిన విషయాలు వెల్లడించడం జరిగింది 2023-24కి సంబంధించి. అందులో పీఎం కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సహాయం అందించినట్లుగా తెలియజేశారు. పీఎం కిసాన్ సాయం ఎంతమందికి? 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ యోజన పథకం కింద ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. అలాగే 4 కోట్ల మందికి పీఎం ఫసల్ బీమా సహాయం అందించినట్లుగా తెలిపారు 4 కోట్ల మందికి. అలాగే పీఎం కిసాన్ సంపద యోజన కింద 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లుగా తెలిపారు. అలాగే వీటి ద్వారా మొత్తం 10 లక్షల మంది ఉపాధి పొందినట్లుగా, పీఎం కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లయితే, అలాగే వాటి ద్వారా 10 లక్షల మందికి ఉపాధి కూడా కల్పించినట్లుగా తెలిపారు. అలాగే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద 2.4 లక్షల స్వయం సహాయక సంఘాలకు వ్యక్తిగతంగా 60,000 మందికి రుణ సాయము లభించిందని కేంద్రం వెల్లడించడం జరిగింది. 2.4 లక్షల స్వయం సహాయక సంఘాలకు, అలాగే వ్యక్తిగతంగా చూస్తే 60,000 మందికి ఈ రుణ సహాయము లభించినట్లుగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద అందించినట్లుగా కేంద్రం వెల్లడించడం జరిగింది. అయితే ఎంతమంది లబ్ధి పొందారు అవన్నీ కూడా ఇంపార్టెంట్, మనకి అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. అయితే ఆక్వా రంగంలో ప్రస్తుతం హెక్టార్కు 3 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతుంది మన ఇండియాలో. హెక్టార్కి 3 టన్నులు. అయితే దాన్ని 5 టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మత్స్య ఎగుమతుల్ని, చేపలు, రొయ్యలు ఎలాంటి మత్స్య ఎగుమతుల్ని రెట్టింపు అంటే 1,00,000 కోట్లకి పెంచాలని, అంటే ప్రస్తుతం 50,000 కోట్లు వస్తుంది, దాన్ని 1,00,000 కోట్లకి పెంచాలి, రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కేంద్రం రానున్న రోజుల్లో 5 సమీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేసేలా ఆమోదం కూడా తెలియజేసింది. ఎన్ని ఆక్వా పార్కులు? 5 ఆక్వా పార్కులు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలియజేసింది. నెక్స్ట్ ఆహారము ఎరువుల రాయితీకి ఎంత కేటాయించిందంటే 3.69 లక్షల కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే 8%, అంటే గతంతో పోల్చుకున్నట్లయితే 8% అనేది తక్కువగా కేటాయించడం జరిగింది. అయితే ఆహారం ఎరువుల రాయితీకి సంబంధించినట్లయితే ఆహార రాయితీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోధుమలు కానీ లేకపోతే బియ్యం కానీ అలాంటి వాటిపై రాయితీ అనేది మనకు రాయితీ ద్వారా అందించడం జరుగుతుంది. ఆహారంపై రాయితీని ఎంత కేటాయించారంటే, ఎన్ని లక్షల కోట్లు కేటాయించారంటే 2,05,250 కోట్లు కేటాయించారు. ఎరువులపై రాయితీ 1.64 లక్షల కోట్లు కేటాయించారు. ఆహారంపై అయితే 2,02,05,000 కోట్లు, అలాగే ఎరువులపై అయితే 1.64 లక్షల కోట్లు, అంటే 1,64,000 కోట్లు రాయితీపై కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్కి 4,089 కోట్లు, పెట్రోలియంపై రాయితీకి 11,925 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ జల మంత్రిత్వ శాఖకి ఎంత కేటాయించారంటే 98,418 కోట్లు కేటాయించడం జరిగింది. జల మంత్రిత్వ శాఖకి 98,418 కోట్లు. ఇందులో జాతీయ గంగా ప్రణాళిక పథకం, అంటే గంగా మరియు దాని ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు, గంగా నదిని కాపాడుకునేందుకు ఈ యొక్క జాతీయ గంగా ప్రణాళిక పథకం కింద 3,500 కోట్లు కేటాయించారు. అలాగే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అంటే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక సహాయం అది అందించడం జరుగుతుంది కాబట్టి అందించే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేటువంటి దానికి 2,500 కోట్లు. అలాగే జల్ జీవన్ మిషన్కి 69,876 కోట్లు. జల్ జీవన్ మిషన్ అంటే మీకు అందరికీ తెలుసు, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ లేదా కుళాయి కనెక్షన్ల సౌకర్యం కల్పించడం అనేది కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క లక్ష్యంతో ఈ యొక్క జల్ జీవన్ మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా జల్ జీవన్ మిషన్లో భాగంగా 2024-25కి గాను 69,876 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి శాఖకి మొత్తం ఎంత కేటాయించారంటే
77 లక్షల కోట్లు, అంటే 1,77,000 కోట్లు కేటాయించడం జరిగింది. 2023-24తో పోలిస్తే 1.57 లక్షల కోట్లతో పోలిస్తే 12% అనేది ఎక్కువగా కేటాయించడం జరిగింది. అందులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము, ఇంపార్టెంట్ నరేగా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు కేటాయించడం జరిగింది. 86,000 కోట్లు కేటాయించారు. అయితే గత ఏడాదితో పోలిస్తే, గత ఏడాది 60,000 కోట్లతో పోలిస్తే 43% ఎక్కువ. నెక్స్ట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, అంటే గ్రామీణ ప్రాంతాలను రహదారులతో అనుసంధానం చేయడమే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే గ్రామాలను రోడ్లు లేదా రహదారులతో అనుసంధానం చేసేటువంటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనకి 12,000 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2024-25కి ఎంత కేటాయించారంటే ఈ యొక్క శాఖకు 2,300 కోట్లు కేటాయించారు. అందులో ఊడ్ దేశ్ కా ఆప్ నాగరిక్, అంటే ప్రాంతీయ విమానయాన అనుసంధానము, ఏవైతే విమాన సర్వీసులను, విమానయానాన్ని లేదా విమాన సౌకర్యాన్ని చిన్న చిన్న ప్రాంతాలకు కూడా అనుసంధానం చేయడం కోసం ఈ యొక్క ఉడాన్ పథకాన్ని ప్రారంభించారు. ఆ యొక్క ఉడాన్ పథకానికి ఎంత కేటాయించారంటే 502 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, 22 విమానాశ్రయాలు పునరుద్ధరించడం, అంటే 2024-25కి గాను 22 విమానాశ్రయాలు పునరుద్ధరించడం, 124 వాయు మార్గాలను ప్రారంభించడానికి, అలాగే ఈశాన్య ప్రాంతాల అనుసంధానానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. అంటే ఉడాన్లో భాగంగానే ఈ 502 కోట్లలో భాగంగానే 22 విమానాశ్రయాలు పునరుద్ధరించడం, అంటే ఉడాన్కి సంబంధించి, అలాగే 124 వాయు మార్గాలను ప్రారంభించడం, అలాగే ఈశాన్య ప్రాంతాల అనుసంధానతకు ఈ నిధులను కేటాయించనున్నారు. ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు విమానాలను నడిపి ప్రాంతీయ అనుసంధానత చేయడమే దాని యొక్క లక్ష్యము. దీని ద్వారా 517 మార్గాల్లో 1.3 కోట్ల మంది ప్రయాణించారని నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఈ యొక్క ఉడాన్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత నుంచి 517 మార్గాల్లో 1.3 కోట్ల మంది ప్రయాణించారని నిర్మలమ్మ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం దేశంలో గల విమానాశ్రయాలు 149. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? 149. లైక్ విశాఖపట్నం విమానాశ్రయం, రాజమండ్రి విమానాశ్రయం, అలాంటి పెద్ద విమానాశ్రయాలు మొత్తం 149 ఉన్నాయి. నెక్స్ట్ అంతరిక్ష రంగానికి ఎంత కేటాయించారు అంటే 13,042 కోట్లు. 13,042 కోట్లు కేటాయించడం జరిగింది. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం, అలాగే 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రునిపైకి పంపడం అనేది భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఈ యొక్క బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం జరిగింది. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవడము, అలాగే అంతరిక్ష కేంద్రం అంటే మనకి తెలుసు, స్పేస్లో సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవడము, అలాగే 2040 నాటికి భారత వ్యోమగామిని, అంటే భారతదేశానికి చెందినటువంటి వ్యోమగామిని చంద్రునిపైకి పంపడం అనేది భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంత కేటాయించారు అంటే 13,000 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్ కంటే 70% ఎక్కువ. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకి ఎంత కేటాయించారు? 13,000 కోట్లు. అయితే దానిలో భాగంగానే ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజనకి 1000 కోట్లు, ఆది ఆదర్శ్ గ్రామ యోజనకి 1000 కోట్లు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణానికి 6,399 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగానికి ఎంత కేటాయించారు అంటే మొత్తం పాఠశాల విద్యకు సంబంధించి 73,498 కోట్లు కేటాయించారు. దీనిలో భాగంగా పిఎం శ్రీ పథకాన్ని, అంటే ప్రభుత్వ పాఠశాలను అత్యున్నతంగా అభివృద్ధి చేయడానికి ప్రారంభించినటువంటి పిఎం శ్రీ పథకానికి 6,050 కోట్లు, 6,050 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించి పాఠశాల విద్య అభివృద్ధికి
2,200 కోట్లు కేటాయించింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల పాఠశాలల అభివృద్ధికి 308 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం 2014 నుంచి 2023 వరకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 300 విశ్వవిద్యాలయాలు నెలకొల్పినట్లు ఆమె వెల్లడించారు. నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమ శాఖ, దీనికి ఎంత కేటాయించారంటే 26,000 కోట్లు. మహిళా శిశు సంక్షేమ శాఖకు 26,000 కోట్లు కేటాయించారు. గతం కంటే 2.52% అధికము. అంటే గత బడ్జెట్ కంటే 2.52% అధికము. అందులో పోషన్ 2.0 అంటే ఎవరైతే బాలింతలు, గర్భిణీలు ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోషకాహారం అందించడం కోసము పోషన్ 2.0 అనేది దానికి పోషన్ 2.0 అనేటువంటి పథకానికి 21,200 కోట్లు. అలాగే మిషన్ శక్తి, ఎవరైతే మహిళల సంరక్షణ కోసం, మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన మిషన్ శక్తికి 3,145.97 కోట్లు. అలాగే మిషన్ వాత్సల్య అంటే బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంరక్షణ కోసం మిషన్ వాత్సల్య అనేది ప్రవేశపెట్టారు కదా, దానికి 1,472 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ రక్షణ రంగం. రక్షణ రంగానికి మొత్తం ఎంత కేటాయించారంటే 6,21,000 కోట్లు. 6,21,000 కోట్లు కేటాయించారు. అయితే గత ఏడాది కంటే 4.72% అధికము. మొత్తం కేంద్ర బడ్జెట్లో రక్షణ బడ్జెట్ కేటాయించిన కేటాయింపులు ఎంత అంటే 13.04%. మొత్తం 2024-25 బడ్జెట్లో దీని శాతం ఎంత అంటే 13% ఓన్లీ రక్షణ రంగానికి కేటాయించారు. రక్షణ పద్దులో మొత్తం రక్షణ రంగానికి కేటాయించిన కేటాయింపుల్లో పెట్టుబడి వ్యయము అంటే రక్షణ రంగానికి సంబంధించిన పెట్టుబడి వ్యయం అంటే కొత్త ఆయుధాలు నిర్మించుకోవడానికి కానీ, విమానాలు కానీ, యుద్ధ నౌకలు కానీ తయారు చేసుకోవడానికి కానీ, అలాంటి మొత్తం వాటి కోసం పెట్టుబడి వ్యయం కింద 1.72 లక్షల కోట్లు అంటే 1,72,000 కోట్లు కేటాయించారు. అలాగే రెవెన్యూ వ్యయము అంటే వివిధ పెన్షన్లకు కానీ, ఆర్మీ, నేవీ, వాయుదళాలకు సంబంధించి జీతాలు కానీ ఇలాంటి వాటి కోసం రెవెన్యూ వ్యయం అనేది కేటాయిస్తారు. ఆ రెవెన్యూ వ్యయము 4.39 లక్షల కోట్లు అంటే 4,39,000 కోట్లు. అలాగే ఈ రెవెన్యూ వ్యయంలో ఆర్మీకి 1,92,000 కోట్లు, నేవీకి 32,778 కోట్లు, వాయుసేనకి 46,228 కోట్లు, తీర రక్షక దళానికి 7,651 కోట్లు, డిఆర్డిఓకి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు 23,855 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర హోంశాఖకి ఎంత కేటాయించారు అంటే 2,02,868 కోట్లు కేటాయించారు. 2,02,868 కోట్లు. అలాగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నక్సలైట్ల ప్రాంతాలు, వాటి భద్రత కోసం అలాగే ప్రత్యేక మౌలిక వస్తువుల సదుపాయం కోసం 3,199 కోట్లు కేటాయించారు. అలాగే 2024లో జనాభా లెక్కలు జరగనున్నాయి కాబట్టి ఆ జనాభా లెక్కల కోసం 1,272 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే అణుశక్తి శాఖకు 36,159 కోట్లు కేటాయించారు. అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే బడ్జెట్కి సంబంధించిన విషయాలు వెల్లడించారు. మొత్తం రైల్వే బడ్జెట్కి ఎంత కేటాయించారంటే 2,73,000 కోట్లు. 2,73,000 కోట్లు కేటాయించారు. కేంద్రం దాదాపుగా 40,000 సాంప్రదాయ రైలు పెట్టెలని అధునాతన వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్లుగా మార్చనున్నట్లు వెల్లడించారు. ఈ యొక్క బడ్జెట్లో ఈయన ఏం చెప్పారంటే 40,000 సాధారణ సాంప్రదాయ రైలు పెట్టెలని అధునాతన వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్లుగా మార్చిపోతున్నట్లు తెలిపారు. అలాగే మూడు రంగాలకు సంబంధించిన ప్రధాన ఆర్థిక నడవాలు ప్రారంభించబోతున్నట్లు, ఎకనామిక్ కారిడార్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అవి ఏంటంటే ఇంధన, ఖనిజాలు, సిమెంట్ నడవాకు సంబంధించినటువంటి సిమెంట్ నడవ, ఈ మూడింటికి సంబంధించిన రంగం ఒక రంగానికి, అలాగే ఓడరేవుల అనుసంధాన నడవ ఒకటి, అలాగే ట్రాఫిక్ రద్దీ నడవ ఒకటి, ఈ మూడు రంగాలకు సంబంధించినటువంటి ఎకనామిక్ కారిడార్లను ప్రారంభించబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి 2024-25లో ఎంత కేటాయించారంటే 80,671 కోట్లు కేటాయించారు. 80,671 కోట్లు కేటాయించారు. రానున్న 5 సంవత్సరాల్లో మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణము అంటే రానున్న 5 సంవత్సరాల్లో ఎన్ని ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అడుగుతారు.
2 కోట్ల ఇళ్ళ నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో. నెక్స్ట్ అసలు ఈ గ్రామీణ ప్రాంతాల్లోని అసలు ఇల్లు కట్టడానికి మైదాన ప్రాంతంలో ఎంత ఇస్తున్నారంటే 1.20 లక్షలు, అంటే 1,20,000 రూపాయల సాయము. అలాగే కొండ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 1.30 లక్షలు, అంటే 1,30,000 సాయం ఇస్తున్నారు. అయితే ఇందులో కేంద్రం వాటా అనేది 60%, రాష్ట్రం అనేది 40% అనేది ఇవ్వాలి. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలకు కేంద్రము ఎంత కేటాయించిందంటే, వడ్డీ లేని రుణాల కేటాయింపు రాష్ట్రాలకు 75,000 కోట్లు కేటాయించింది. 50 ఏళ్ల కాల పరిమితితో అందించనుంది. 50 సంవత్సరాల కాల పరిమితితో రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతుంది. 75,000 కోట్లు కేటాయించింది. నెక్స్ట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి ఎంత కేటాయించింది అంటే మొత్తం మీద 22,154 కోట్లు. అయితే దీనిలో భాగంగా మనకి మన కేంద్ర ప్రభుత్వం అనేది పొరుగుకు ప్రాధాన్యం ఇస్తుంది, అంటే చుట్టూ ఉన్న పొరుగు దేశాలకి. దానిలో భాగంగా భూటాన్ అభివృద్ధికి 2,068 కోట్లు, నేపాల్ అభివృద్ధికి 700 కోట్లు, బంగ్లాదేశ్ అభివృద్ధికి 120 కోట్లు, మాల్దీవులు అభివృద్ధికి 600 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి 200 కోట్లు, చాబహార్ వాటర్ నిర్మాణం అది ఇరాన్లో ఉంది, చాబహార్ రేవు నిర్మాణానికి 100 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఈ 2024-25కి సంబంధించి బడ్జెట్లో కేంద్రం ఈ కొత్త పథకాలని ప్రారంభించబోతున్నట్లుగా తెలిపింది. ఆ కొత్త పథకాలు ఏంటంటే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా ఏం చేయబోతున్నారంటే, ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ ప్యానెల్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిలో భాగంగా 1 కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ప్యానెల్ ఏర్పాటుకి కేంద్రం ఆమోదం తెలిపింది. 1 కోటి ఇళ్ళకి సూర్యోదయ యోజన పథకం కింద ఎన్ని కోట్ల ఇళ్ళకి నిర్మాణం చేయబోతున్నారంటే, పైకప్పుపై ఈ సౌర ప్యానెల్ ఏర్పాటు చేయబోతున్నారంటే 1 కోటి ఇళ్లకు. అయితే ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకి ఈ యొక్క సౌర ప్యానెల్ ద్వారా సూర్యశక్తి ద్వారా విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి నెలకి 300 యూనిట్ల వరకు విద్యుత్ అనేది ఉచితంగా పొందవచ్చు. అలాగే ఏడాదికి ఒక్కో కుటుంబం 15,000 నుంచి 18,000 ఆదా అవడం అనేది జరుగుతుంది. ఈ రూఫ్ టాప్ సోలార్ పథకము లేదా సూర్యోదయ యోజన పథకానికి ఎంత కేటాయించిందంటే 10,000 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. అయితే సౌర విద్యుత్ రంగానికి ఎంత కేటాయించారంటే 7,327 కోట్లు కేటాయించడం జరిగింది. 7,327 కోట్లు కేటాయించినట్లుగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ లఖ్పతి దీదీ పథకము. ఇది నరేంద్ర మోడీ 2023 ఆగస్టులోనూ దీని గురించి ప్రకటన చేయడం జరిగింది. ఈ లఖ్పతి దీదీ పథకం ద్వారా అసలు ఏం చేయబోతున్నారంటే, స్వయం సహాయక సంఘాలకు చెందినటువంటి మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క స్వయం సహాయక సంఘాల్లో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఏడాదికి ఒక్కో మహిళ కనీసం 1,00,000 రూపాయల ఆదాయం పొందేలాగా చేయుట ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. రాబోయే కాలంలో ఎన్ని కోట్ల మందికి నైపుణ్య శిక్షణ అందించబోతున్నారంటే 3 కోట్ల మందికి ఈ యొక్క నైపుణ్య శిక్షణ అందించబోతున్నారు. అయితే ఏ నైపుణ్య శిక్షణలో భాగంగా ఏం చేయబోతున్నారంటే, డ్రోన్ ఆపరేటింగ్, అలాగే ఎల్ఈడి బల్బుల తయారీలో మహిళలకు శిక్షణ అందించడం అనేది జరుగుతుంది. భారతదేశంలో గల మొత్తం స్వయం సహాయక సంఘాలు ఎన్ని అంటే 83 లక్షలు. వాటిలో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అంటే 9 కోట్ల మంది మహిళలు. నెక్స్ట్ బయో ఫౌండరీ పథకం అంటే హరిత వృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ యొక్క బయోమాస్ని బయో కంప్రెస్డ్ గ్యాస్గా మార్చడం అనేది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. దీన్ని కూడా ప్రారంభించబోతున్నారు. బయోమాస్ని బయో కంప్రెస్డ్ గ్యాస్ BCGగా మార్చబోతున్నారు. నెక్స్ట్ ఈ యొక్క బడ్జెట్లో ఈమె తెలిపినటువంటి ముఖ్యమైన కీ పాయింట్స్ ఏంటంటే, ప్రైవేట్ రంగంలో పరిశోధనలు అలాగే నూతన ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఏర్పాటు చేసినటువంటి కార్పస్ ఫండ్కి ఎంత కేటాయించారంటే 1,00,000 కోట్లు. ఎవరైతే ప్రైవేట్ రంగం వ్యక్తులు ఉన్నారో, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి వాళ్ళు వివిధ రకాల పరిశోధనలు కానీ ఆవిష్కరణలు చేసే విధంగా ఆ ప్రైవేట్ రంగ వ్యక్తులకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. దానికి 1,00,000 కోట్లు కేటాయించారు. దానిలో ఏం చేస్తారంటే 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల సంఘానికి 306 కోట్లు కేటాయించారు. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయి ఉన్నాయి కాబట్టి. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే రెవెన్యూ లోటు పూడ్చుటకు కేంద్రం ఎన్ని కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలిపిందంటే 14.13 లక్షల కోట్లు. 14-13. నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన కింద
రాయితీ ధరపై ఇచ్చేటువంటి చక్కెర సరఫరాను కేంద్రము ఎప్పటి వరకు పెంచిందంటే 2026 మార్చి 31 వరకు పెంచడం జరిగింది. ఏదైతే చక్కెర ఉందో ఆ చక్కెరపై రాయితీపై ఇవ్వడం జరుగుతుంది. 1 కేజీ చక్కెర దాన్ని 2026 మార్చి 31 వరకు పెంచింది. 1.89 కోట్ల మంది అంటే 1,89 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. నెక్స్ట్ దేశంలో ఏటా 80,000 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారని, అలాగే వారిలో 35,000 మంది మరణిస్తున్నారని నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం జరిగింది. అలాగే 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ఎవరైతే బాలికలు ఉన్నారో 9 నుంచి 14 సంవత్సరాల మధ్య బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా టీకాల సమర్థ నిర్వహణకు ఉద్దేశించినటువంటి మిషన్ ఇంద్రధనుష్ పథకానికి అమలుకు కేంద్రం ప్రారంభించిన వేదిక యువిన్. మిషన్ ఇంద్రధనుష్ పథకం యొక్క నిర్వహణకు గాను అమలుకు గాను యువిన్ అనేటువంటి వేదికను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే సక్షమ్ అంగన్వాడీ పోషణ 2.0 ద్వారా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించబోతున్నారు. సక్షమ్ అంగన్వాడీ పోషణ 2.0 ద్వారా అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ చేయబోతున్నారు. అలాగే డిసెంబర్ 27, 2023 నాటికి దేశంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కిందకి 12 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మంది వచ్చినట్లుగా కేంద్రం వెల్లడించింది. మొత్తం 12 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మంది ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి యోజన పథకం కింద లబ్ధి పొందుతున్నట్లుగా తెలిపారు. అలాగే ముద్రా యోజన కింద ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు సంబంధించినటువంటి ముద్రా యోజన కింద 43 కోట్ల రుణాలు అందించినట్లుగా, అలాగే వాటి విలువ 22 లక్షల కోట్లుగా ఉన్నట్లుగా కేంద్రం వెల్లడించడం జరిగింది. జన్ ధన్ ఖాతాల్లో గల పొదుపు మొత్తం 2.7 లక్షల కోట్లుగా కేంద్రం వెల్లడించడం జరిగింది. ఈ విధంగా మనం 2023కి సంబంధించినటువంటి 2024-25కి సంబంధించినటువంటి ముఖ్యమైన బడ్జెట్ మొత్తం కూడా క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుండి మీరు మరింత పొందాలనుకుంటున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. రానున్న వీడియోస్లో ఏపీ ఎకనామిక్ సర్వే, సెంట్రల్ ఎకనామిక్ సర్వే 2023-24 కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్లో స్వామి కరెంట్ అఫైర్స్ అనే యాప్ ప్లే స్టోర్లో ఉంది. SWMY స్వామి CURRENTAFFAIRS కరెంట్ అఫైర్స్ అని కొడితే SWMY స్వామి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క స్వామి కరెంట్ అఫైర్స్ అనే ప్లే స్టోర్లో ఉన్నటువంటి యాప్ ద్వారా మీకు 13 నెలల కరెంట్ అఫైర్స్, గత 13 నెలల కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది PDF రూపంలో అందుబాటులో ఎక్సలెంట్గా ఉంది. మీకు జస్ట్ 200 రూపీస్కే. కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా దాంట్లో ఏపీ ఎకనామిక్ సర్వే, సెంట్రల్ ఎకనామిక్ సర్వే అన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ముందు రోజుల్లో. కాబట్టి దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు అందుబాటులో రావడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే మన యాప్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.